పాదారవింద శతకంలోని 98వ శ్లోకానికి వచ్చాం. శివే సంవిత్పాశైః శశి సకల చూడ ప్రియతమే శనైర్గత్యా గత్యా చితసురవరేభ్యే గిరిసుతే యతంతే సంతస్తే చరణనళినాళానయుగళే సదా బద్ధుం చిత్త ప్రమదకరియూథం దృఢతరం. శివే శివ శశిశకల చూడ ప్రియతమే చంద్రశేఖరుని ప్రియురాల. దీనికి కూడా మనకి అదే ఆ సంబోధనలతో కొన్ని అర్థాలు ఉన్నాయి. గిరిసుతే హిమగిరిసుత, జిత సురవరేభే, జిత అంటే గెలిచిన, సురవరేభే అంటే ఇంద్రుని యొక్క వర, ఇభం, ఇభం అంటే ఏనుగు, అంటే ఇంద్రుని యొక్క ఆ ఏనుగు ఏమిటిది ఐరావతం. ఆ నడకలో ఐరావతాన్ని గెలిచిన తల్లి చిత్త ప్రమద కరియూధం, మనసులనే మద గజాల గుంపును. చిత్త అంటే మనసు, ప్రమద అంటే మదించిన, ఇంటాక్సికేటెడ్ అంటే బాగా మదించిన, కరి యూధం, కరి అంటే ఏనుగు, యూధం అంటే గుంపు, దృఢతరం గట్టిగా నిగ్రహించి, శనైహి మెల్లగా, గత్య అగత్య రెండు ఉన్నాయి అందులో, గత్య అంటే రాకపోకలు అంటే వెళ్ళడం రావడం, గత్య అగత్య అది అన్నమాట. టు అండ్ ఫ్రో మూమెంట్, అది రాకపోకలు. తే నీ యొక్క చరణ నళిన ఆలాన యుగళే, చరణ నళినములు అంటే పాదపద్మములు, ఆలాన యుగళే, ఆలానం అంటే ఏమిటి, ఒక ఏనుగుని కట్టేసేందుకు ఉపయోగించే ఒక స్తంభం. ఏనుగుని దేని కడతారు, దేని పడితే దానికి కట్టేయలేరు కదా, పీకేస్తుంది ఏనుగు. ఏనుగు బలానికి నిలపగలిగిన ఒక కట్రాడు అన్నమాట, ఒక గట్టి ఆలంబనం, అది ఆలాన, చరణ ఆలాన అంటే ఏనుగుని కట్టేసే ఒక స్తంభం. అది చరణ కమలాలు అనే గజబంధన స్తంభములందు. ఆ గజబంధన స్తంభం ఎక్కడుంది, అమ్మవారి పాదాలే. సదా సంవిత్పాసే, జ్ఞానపాశములతో. మరి ఏనుగును కట్టాలంటే తాడు కావాలి, దేంతో కడతాం, గొలుసులు. ఆ గొలుసులు ఏమిటవి, జ్ఞానపాశములు. ఆ జ్ఞానపాశములతో సదా నిత్యము బద్ధుం కట్టివేయుటకు సంతః భక్తజనులు మునులు యతంతే ప్రయత్నిస్తున్నారు. అంటే ఎంత మునులు కూడా అటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దేని, ఏం ప్రయత్నం, మనస్సు అనే మద గజాల గుంపుని అమ్మవారి పాదాలు అనే కట్రాడికి, అటువంటి ఒక స్తంభానికి కట్టేయాలి. ఎలాంటి, దేంతో కట్టేయాలి, ఏ గొలుసులు, గట్టి గొలుసులు. అవేమిటవి, జ్ఞానపాశాలు, జ్ఞాన, జ్ఞానం అనే గొలుసులు. ఆ గొలుసులతోటి నిత్యం ఆ ఎప్పుడు కట్టివేసి ఉండాలి అని ఆ మునులందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జిత సురవరేభే అన్నారు. ఈ సురవరేభి అంటే ఇంద్రుడి యొక్క ఐరావతం అని చెప్పుకున్నాం. ఇంద్రుడి యొక్క ఐరావతము తెల్లగా ఉంటుంది, పాల సముద్రంలో పుట్టింది. ఈ ఐరావతం ఏనుగులన్నీ ఒక గ్రూప్ చేస్తే వాటన్నిటికీ గెలిచినది ఐరావతం. అన్ని విధాలుగా, రూపంలో గాని గమనంలో గాని ఈ ఇంద్రుడి యొక్క ఆ ఐరావతం అయ్యేటప్పటికీ అతనికి ఇంకా అన్ని రకాలుగా దాని మించిన ఇంకేమీ లేదు.
ఏనుగు అంటే ద బెస్ట్ అనేది ఏమిటంటే ఐరావతమే. అటువంటి ఐరావతాన్ని కూడా ఆ గజ గమనంతో అమ్మవారు ఓడించేసింది. అమ్మవారి గమనము అటువంటి అందమైన లాలిత్యమైన నడక ఆవిడది. అటువంటి ఆ ఆ ఐరావతాన్ని మించిన గమనం కలిగిన ఆ పాదాలు ఈ ఏనుగుని ఓడిస్తే ఐరావతం అన్నిటిని ఓడించింది. ఐరావతాన్ని కూడా అమ్మవారి పాదాలు ఓడించాయి కాబట్టి ఆ పాదాలకి ఆ పాదాలు అన్ని రకాలుగా గొప్పవి అనేది ఇక్కడ ప్రతిపాదించారు. తర్వాత శనై గత్య గత్య అంటే ముందరికి వెళ్తూ వెనక్కి వస్తూ ఆ పాదాలు చాలా అందమైన ఒక గమనం, గజగమనము అంటారు. అంటే చాలా రాజసంగా నడుస్తుంది ఏనుగు. మీరు గమనిస్తే ఏనుగు నడక చాలా రాజసంగా ఉంటుంది మీరు చూస్తుంటే. అటువంటి ఆ నడక మనం కూడా ఊహించుకుంటే అమ్మవారి ఆ నడక అటువంటి అందమైన రాజసం ఉట్టిపడుతూ ఆ నడకని మనం భావన చేసుకోవచ్చు. అటువంటి ఆ చరణ ఆలాన యుగళే వీటికి ఏనుకి ఏనుగుని ఆ పాదాలకు కట్టేస్తే గతి అంటే ఏమిటి? నడక అని చెప్పుకుంటున్నాం. ఈ గతి ఏనుగుని ఒకసారి దానికి కట్టేస్తే ఏమైంది? ఇంకా గతి లేదు. గతి లేదు అంటే ఏమిటి? కదలిక లేదు. ఆ కదలిక లేక ఆ పాదాల ఎందే నిలబడి ఉంది. మీరు బాగా అర్థం చేసుకోండి. గతి లేక అంటే గతి ఆ కదలిక లేక ఆ ఏదైతే ఆ పాదాల కట్రాడు అని చెప్పుకున్నామో అటువంటి కట్రాడు నందు చితవర సురేభే అన్నప్పుడు ఇంద్రియాలని జయించిన అనే ఒక అర్థాన్ని కూడా పెట్టుకోండి. ఇంద్రియాలను జయించిన ఒక మద గజము. మద ఈ ప్రమద కరియోధం అన్నారు. అంటే మద గజ ఒక గుంపు. ఈ గుంపు అంటే మనస్సుని ఈ ఏనుగుల గుంపుతో ఎందుకు పెట్టారు అంటే మనసుకి చిత్తవృత్తి. చిత్తవృత్తి అంటారు. చిత్తానికి వృత్తులు అనేకం. రకరకాల ఆలోచనలు. ఇప్పుడు ఒక ఆలోచన, తర్వాత ఇంకో ఆలోచన, ఆలోచన కనుక్కొని కనెక్ట్ చేసుకొని ఇంకొక ఆలోచన. అంటే చాలా మల్టీ ఫోకస్డ్. దానికి అసలు ఒక్క ఫోకస్ అనేది లేదు. చాలా రకాలుగా కదిలిపోతూ ఉంటుంది. సింగిల్ గా ఒక్క విషయం మీద నిలకడగా ఆ ఉండే అవకాశం ఈ మనస్సుకు లేదు. అది ఇంటాక్సికేటెడ్ అంటే రకరకాల లౌకికమైన ఆలోచనలు, వాటిని గురించిన తాపత్రయాలు పొందాలని ఆశతోటి ఎప్పుడు ఆ మునిగిపోయి ఉంటాయి ఆలోచనలు. ఆ చిత్త వృత్తిని నిరోధించడం అంటే గతి లేకపోవడం అంటే ఏమిటి? ఆ మనసుకి ఆ మనసు అనే గజానికి కదలిక లేకుండా నిలపగలగడం. ఈ నిలపగలిగిన శక్తి అమ్మవారి పాదాలని ఆ కట్రాడికి మాత్రమే ఉంది అని చెప్తున్నారు. ఆ ప్రయత్నం సదా బద్ధం అక్కడ ఆ ఏం చెప్పారు మనకి? సంవిత్ పాసే ఈ జ్ఞాన పాశాలతోటి ఇంతసేపు ఆ జ్ఞానాన్ని ఆర్జన చేస్తూ జ్ఞాన సంపాదన చేస్తూ ఇంకా అక్కడ నుంచి ఆ కదలిక లేకుండా పాదాల మీద మాత్రమే ధ్యానం నిలిపి అటువంటి ఆ ధ్యానంతో నిలబడాలని సత్పురుషులందరూ అమ్మవారి పాదాలందు మునులందరూ కూడా ఆ పాదాలయందు ఆ ఆలానం చరణ ఆలానము చరణ కట్రాడు పాదాల యొక్క కట్రాడు దానికి కట్టేసి వాళ్ళందరూ సఫలత పొందారట. వాళ్ళకి సక్సెస్ఫుల్ అయ్యారు వాళ్ళు. కాబట్టి చిత్తాన్ని నిరోధించి ఆ వృత్తులని
వచ్చే ఆలోచనలను అన్నిటినీ కూడా ఆపి ఆ చిరణాల మీదే ధ్యానం నిలిపి ఆ అమ్మవారితో ఏకత్వాన్ని పొందడానికి ఆ మనోగజాలని ఆ పాదాలకి కట్టేసి ఆ ఆనందాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు అని ఇందులో చెప్తున్నారు. ఎటువంటి ఎలాగైతే సత్పురుషులందరూ అమ్మవారి పాద కట్రాడకు మనస్సు నిలిపి వాళ్ళ గతిని నిలిపేశారో అటువంటి ఆ గతి కదలికలు మనకు కూడా లేకుండా మన మనసును కూడా అమ్మవారి పాద ధ్యానంలో నిలిపి ఆ ధ్యానం మీద మనసుని నిలిపి ఒకే సింగిల్ ఫోకస్ అన్నమాట. మామూలుగా మనకి ఎప్పుడు మల్టీ ఫోకస్ ఉంటుంది, ఎప్పుడు ఏ ఆలోచనలు రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి ఆలోచనలు మనసుని ఇబ్బంది పెట్టకుండా వృత్తుల్ని నిరోధించి చిత్తాన్ని ఈ ఏక ఆ ఆ ఒకవైపుకే నిలబెట్టగలిగిన ఆ శక్తిని ప్రసాదించమని శశిశకల చూడ ప్రియతమే అని ఇప్పుడు ఇందులో ఈ బోధన సంబోధన చూడండి. శశిశకల అంటే చంద్రుణ్ణి తల మీద ధరించిన ఆయన యొక్క ప్రియురాల అంటే మనస్సు. చంద్రుడు మనఃకారకుడు కదా, ఆ మనస్సుని నిర్మలంగా చేసుకుంటే వాళ్ళు పరమహంసలు అవుతారు. అటువంటి ఆ పరమహంసత్వాన్ని ప్రసాదించమని ఆ ఈ శ్లోకంలో ఆయన అమ్మవారి పాదాల ధ్యానం చేస్తున్నారు. అది శివే సంవిత్వాసైః శశిశకలచూడ ప్రియతమే శనైర్గత్యా గత్యా జితసురవరేభ్యే గిరిసుతే యతంతే సంతస్తే చరణనళినాళనయుగళే సదా బద్ధుం చిత్త ప్రమదకరయూథం దృఢతరం.